నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకొని హార్ముజ్ జలసంధి దాదాపు మూతపడే పరిస్థితి వచ్చినప్పుడు ప్రపంచమంతా ఇంధన సంక్షోభం చూసి భయపడింది. కానీ ఇదే వినాశకరమైన యుద్ధ వాతావరణాన్ని కొందరు వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకొని వేల కోట్ల రూపాయలు వేసుకుంటున్నారు. అంతర్జాతీయంగా ఎవరికి అంతగా తెలియని లిటన్ ఎస్ఏ అనే ఒక చిన్న స్విస్ వాణిజ్య సంస్థ ఈ ప్రాణాంతక హార్ముజ్ సంక్షోభం సమయంలో గుట్టుచప్పుడు కాకుండా చమురు వ్యాపారం సాగించి బిలియన్ల జాబితాలోకి చేరిపోయింది. యుద్ధ క్షేత్రంలో సాగిన ఈ సీక్రెట్ ఆయిల్ బిజినెస్ నెట్వర్క్ పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. అమెరికా ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి దిగ్గజ షిప్పింగ్ కంపెనీస్ వణికిపోయాయి. సరిగ్గా ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లోనే స్విట్జర్లాండ్ కు చెందిన చిన్న ట్రేడింగ్ కంపెనీ లిటన్ ఎస్ఏ రంగంలోకి దిగింది. బ్లూబెర్గ్ నివేదిక ప్రకారం ఈ సంస్థ అంతర్జాతీయ ఆంక్షలను, యుద్ధ భయాలను లెక్క చేయకుండా హార్ముజ్ జలసంధి గుండా ఇరానీ చమురును రవాణా చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది. ఇరు దేశాల సైన్యాలు ముట్టడికి సిద్ధమైన వేళ ఒక భారీ చమురు సూపర్ ట్యాంకర్ ఈ జలసంధిని దాటడాన్ని ప్రపంచ చమురు మార్కెట్ నిశ్చితంగా గమనించింది. ఆ ట్యాంకర్ వెనక ఉన్నది ఈ స్విస్ సంస్థేనని తేలడంతో అంతర్జాతీయంగా పెద్ద చర్చ మొదలైంది. ఈ కంపెనీ యజమాని, డైరెక్టర్ అయిన కోరీ జేమ్స్ డేవిస్ ఈ సంక్షోభాన్ని ఒక అద్భుతమైన వ్యాపార అవకాశంగా మార్చుకొని చమురు అమ్మకాల ద్వారా కేవలం కొద్ది రోజుల్లోనే బిలియన్ల కొద్ది డాలర్స్ ను సంపాదించుకున్నారు. నిజానికి ఈ కంపెనీకి మధ్యప్రాచ్యం, ఇరాక్ దేశంతో దశాబ్దాల కాలంగా అత్యంత బలమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఇటువంటి యుద్ధాలు, భౌగోళిక రాజకీయ సంక్షోభాలు చమురు షిప్పింగ్ కంపెనీస్ కు విపరీతమైన లాభాలను ఆర్జించే అవకాశాన్ని కల్పిస్తాయి. హార్ముజ్ జలసంధి వంటి కీలకమైన సముద్ర మార్గాలకు ముప్పు పెరిగినప్పుడు చమురు రవాణా, బీమా, సరుకు రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. దీనిని ఆసరగా చేసుకొని సదరు సంస్థ మార్కెట్లో భారీగా లాభపడింది. ఈ సంక్షోభ సమయంలో స్విస్ వాణిజ్య సంస్థ అత్యంత జాగ్రత్తతో వ్యూహాత్మకంగా వ్యవహరించి తమ ట్యాంకర్స్ మార్గాలను, కదలికలను అత్యంత గోప్యంగా ఉంచింది. విచారణలో తేలిన దాన్ని బట్టి ఈ ఓడలు ప్రయాణిస్తున్నప్పుడు వాటి స్థానాన్ని, ఉనికిని ప్రపంచానికి వెల్లడించే ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అంటే AIS ట్రాన్స్పాండర్స్ ను ఉద్దేశపూర్వకంగా ఆపేశారు. సముద్రంలో ఓడ ఎక్కడుందో ఎవరికి తెలియకుండా రవాణా చేయడం అనేది అంతర్జాతీయంగా ఒక రహస్య, చట్టవిరుద్ధమైన కార్యకలాపంగా పరిగణించబడుతుంది. అమెరికా, ఇరాన్ దేశాల సముద్ర దిగ్బంధాన్ని దాటడానికి, అంతర్జాతీయ ఆంక్షలను తప్పించుకోవడానికి ఈ సంస్థ రాత్రి సమయాల్లో ప్రమాదం తక్కువగా ఉన్న సముద్ర మార్గాలను ఎంచుకుంటూ ఈ గుట్టుచప్పుడు కాని వ్యాపారాన్ని సాగించింది. భద్రపరమైన ప్రమాదాల కారణంగా ప్రపంచంలోని మిగతా కంపెనీస్ అన్ని వెనక్కి తగ్గినప్పుడు కీడో జేమ్స్ డేవిస్ మాత్రం ఇరాకీ చమురును నిరంతరాయంగా తరలిస్తూనే ఉన్నారు. హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా చమురు సరఫరా ఆగిపోవడంతో ఎగుమతికి సిద్ధంగా ఉన్న పరిణామాలలోని ఇరాకీ చమురుకు ప్రపంచ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. దీనిని పూర్తి అడ్వాంటేజ్ గా తీసుకొని లిటన్ సంస్థ ఆ చమురును అంతర్జాతీయ మార్కెట్స్ లో ఊహించని విధంగా అత్యధిక ధరలకు విక్రయించి బ్లాక్ మార్కెట్ తరహాలో వేల కోట్ల రూపాయల నికర లాభాలను ఆర్జించింది. ఒకవైపు యుద్ధ భయంతో ప్రపంచ దేశాలు వణికిపోతుంటే, మరోవైపు ఇలాంటి చిన్న సంస్థలు సముద్రపు దొంగల తరహాలో రహస్య ఆపరేషన్స్ తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తూ ఉండడం గమనార్హం.